అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం వివరాలకు వెళ్తే, తొలడుగు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తొలడుగుని సంకలు గుద్దుకుని సంబరాలు చేసుకుంటుందో, సుపరిపాలన మీరు తొలడుగు ఈ సంవత్సర కాలం పాటు మీరు ఇచ్చిన హామీలు కానీ, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కానీ ఒకసారి చెక్ చేసుకుంటే, సూపర్ సిక్స్ హామీల్లో మీరు ఇచ్చింది మహిళలకు గ్యాస్, అది తుస్సుమంది. అలాగే అమ్మఒడి కూడా ఈరోజు తల్లికి వందనం. ఒకసారి గ్రామ సచివాలయాల్లో ఆ తల్లులు గోల్ చూస్తే మీరు ఫుల్ ప్లేజ్కి వెళ్ళేది సరికదా, వేసిన మీ డబ్బులు కూడా పడిన పరిస్థితి లేదు. రెండోది తుస్సుమంది. ఇక మూడో విషయంకి వస్తే, అసలు మూడో దానికోసం మీరు మాటే లేదు. నిన్న జూన్ 20వ తేదీన రైతు భరోసా వేస్తామని చెప్పి, కేంద్ర గవర్నమెంట్ ముందుగా వేస్తామని చెప్పి, మేము కూడా మ్యాచింగ్ నటిస్తామని చెప్పి, కేంద్ర గవర్నమెంట్ వేసిన వెంటనే మేము కేంద్ర గవర్నమెంట్ వేయలేసారు కదా, దానికి మీ దగ్గర నుంచి రావాల్సిన పండుగ కూడా అది రైతులకు కూడా ఈరోజు రేపులో ఎల్లుండు ఆకుల పోతలు రెడీ అయ్యాయి. అన్నదాత దిక్కుతోచిన పరిస్థితులు అన్నదాత కనిపిస్తుంది. అంటే తల్లికి వందనంలో తల్లిని మోసం చేసి, రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులు మోసం చేసి, వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని చెప్పి వాలంటీర్ వ్యవస్థను మోసం చేసి, బెవరేజెస్లో పనిచేసిన ఏదైతే ఉద్యోగాలు 17-20 వేల మంది సుమారుగా చేసిన వాళ్ళని అన్యాయం చేసి రోడ్డున పడేసి, నిన్నగాక మొన్న రైస్ వ్యాన్లో పనిచేసిన కుర్రవాళ్ళని 20 నుంచి 25,000 మందిని రోడ్డు పడి సుమారుగా 4.5 లక్షల పైచీలక ఉద్యోగాలు మీరు పక్కన పడేసి, మీరు సుపరిపాలన ముందడుగు తొలడుగు అని చెప్పడానికి మీరు ఏ విధంగా సాహసం చేస్తున్నట్లు మాకు అర్థం కాదు. అలాగే పంచాయతీ వ్యవస్థ, స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసి, జిల్లా పరిషత్ జీరో, మండల పరిషత్తులు జీరో, మున్సిపాలిటీలు జీరో, పంచాయతీ వ్యవస్థ జీరో, పూర్తిగా స్థానిక సంస్థలన్నీ జీరోలు చేసి ఫ్రీజింగ్ పెట్టి ₹1 ఈరోజు వేసిన పరిస్థితిలో మీరు లేరు సరికదా. మేము అన్నీ ఇచ్చేసాం, అడిగే వాళ్ళకి నాలుగు మందం అని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటో, అసలు ప్రజలు ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చేసిన మోసం చాలు. ప్రతిపక్ష నాయకుడిని చూసి భయపడి మీకు ప్రజలు ఈరోజు రాష్ట్రంలో కనీవిని ఎరగని మెజార్టీని మీకు ఇచ్చి పరిపాలించమని చెప్తే, మళ్ళీ మేము వస్తామో రామని, మళ్ళీ మీరు రాకపోతే మేమైపోతాను, మీ ఎమ్మెల్యేల భయం, మీ మినిస్టర్లో భయం, మీరు పరిపాలిస్తున్న మీలో భయం. రేపటి సంగతి దేవుడరుగా. ఇప్పుడు ఈ టర్మ్ ఏదైతే ఉందో, మీకు ఇచ్చిన మెజార్టీకి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కదాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించలేదు సరికదా. ప్రజలను వంచి, ప్రజలను మోసం చేసి, మభ్యపెట్టి పరిపాలన అనేది. నిన్న వాస్తవ పరిస్థితులు మనం చూసుకుంటే, యోగా కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా అపహాస్యం చేశారో అని చెప్పి మీ గిన్నీస్ వరల్డ్ కోసం చూశారు తప్ప, అక్కడికి వెళ్ళిన యోగా కోసం వచ్చిన ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, దేనికి మీరు అంత ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి. ఇలా చూసుకుంటూ పోతే మీరు అన్ని వర్గాలను మోసం చేసి రోడ్లు గుంతలు కప్పుతామని చెప్పి ఈరోజు ఒక రోడ్డును కూడా గుంతలు కప్పే పరిస్థితి లేదు. ఇంతమంది ఉద్యోగస్తులు పక్కన పడేసి ఈరోజు వాళ్ళు పొట్టలు కొట్టి వాళ్ళు ఉసురు పోసుకొని మీరు డిఎస్వి మెగా డిఎస్ అని చెప్పి, మెగా డిఎస్కి సంవత్సరం అయిపోయింది, ఈ రోజుకి గతి లేదు. ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే క్వాలిఫైకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. ఇటువంటి పరిస్థితులు మీ పరిపాలన సాగుతూ మీరు తొలడుగా అని చెప్పి మీరు సంబరాలు చేసుకుని సంకలు గుద్దుకుంటారు. అరకొర నిధులతో 15th ఫైనాన్స్ డబ్బులు వేయలేదు సరికదా. ఎన్ఆర్జీస్ ఫండ్స్తో పనిచేసిన మీ కార్యకర్తలు అడిగి చూడండి, ఈరోజు డబ్బులు వేసిన పరిస్థితుల్లో మీరు లేరు. మీ కార్యకర్తలు రోడ్లు పాలైపోయిన పరిస్థితి. ఆ రోజు మీరు సంబరాలు చేసుకొని పల్లి పండగ అనేది ఈరోజు మీకు కొత్త ఏమో. మాలాంటి స్థానిక సంస్థల్లో 30 సంవత్సరాలు పనిచేసిన మాకు తెలుసు. ఆ తీర్మానాలు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఎన్ఆర్జీస్ మాన్యులు మన్మోహన్ సింగ్ గారు, అంతకన్నా ముందు పివి నరసింహరావు గారు, వీళ్ళంతా ఆ రోజు డిజైన్ చేసుకుని ఎన్ఆర్జీస్ ఉపాధి హామీ ఫండ్స్ని గ్రామాలకు ఏ విధంగా అందించాలని ఆ రోజు ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకుని ఇచ్చిన ఆ పథకాన్ని మీరేదో గొప్పగా చెప్పుకొని, మీరు మీ పథకంలాగా చెప్పుకొని ఈరోజు ప్రజలను మభ్యపెట్టి, చేసిన పనులు ఏవైతే ఉన్నాయో చేసిన పనులకు మీరు ఎక్కడైనా డబ్బులు ఇచ్చారంటే ₹1 ఎక్కడ ఇచ్చిన పరిస్థితుల్లో మీరు లేరు.
పంచాయతీ 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కూడా ఈ సంవత్సర కాలం పాటు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ఆగస్ట్ 15కి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు వేస్తామని చెప్పి తీసుకోవడానికి ఆ అకౌంట్లో డబ్బులు లేక సర్పంచ్ దిక్కుతోసిన పరిస్థితులు. మళ్ళీ రేపు నాడు ఎల్లుండి ఆగస్ట్ 15th వచ్చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఆ రోజు నార తీస్తాం, తొక్క తీస్తాం, తోలు తీస్తామని చెప్పి ఆ రోజు మీరు చెప్పిన మాటలు మీరు ఒకసారి వాట్సాప్లోను, యూట్యూబ్లోను, సోషల్ మీడియాలో ఒకసారి చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ విధంగా ఆ రోజు మాట్లాడారు. తోలు తీసేస్తామని చెప్పిన మాటలు మీరు మర్చిపోయారా? తొక్కలు తీసేస్తామని చెప్పిన మాటలు మర్చిపోయారా? ఇలా చూసుకుంటూ పోతే పూర్తిగా డైవర్స్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతుంటారా మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే మీకేంటి ఇబ్బంది? పరిపాలన మీరు సక్రమంగా చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర ఆయన పోషిస్తాను. మీరు ఆయన వస్తే మీరు భయపడిపోయి రేపు మేము వస్తామో రామని భయం పట్టుకుంది మీకు. మీరు వచ్చినా రాకపోయినా నెక్స్ట్ మీకైతే ప్రజలైతే అనుకూలంగా లేరు. ఈరోజు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి మీరు ఒకసారి సర్వేలు చేసుకోండి. మీ పాత్ర ఏంటో, మీరేంటో, మీ పరిస్థితులు ఏంటో ఒకసారి అర్థమవుతాయి. కాబట్టి డైవర్స్ పాలిటిక్స్ అయితే మానేసి ప్రజలపై దృష్టి పెట్టి ప్రజలు పరిపాలించే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే పద్ధతిలో మీరు అది తొలడుగా ముందడుగు అదేయండి. ఇప్పుడు ఈ సంవత్సర కాలం పాటు మీరు ఖచ్చితంగా 0 మార్కుల్లోనే ఉన్నారు. మీరు దాన్ని చూసి సంబరాలు చేస్తే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ 0లోనే ఉంటారు తప్ప పొరపాటున కూడా సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి మీద ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ డైవర్స్ పాలిటిక్స్ మానేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను.